అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనకాపల్లి నగర నడిబొడ్డున శ్రీరామచంద్రమూర్తి దేవస్థానానికి సంబంధించి సర్వే నెంబర్ 66లో 30 ఎకరాల భూమి ఆక్రమణకి గురైంది. దీనికి సంబంధించిన వివరాలు ఇవన్నీ చూసుకుంటే 1956లో రాణి గారు పూల్బాగ్ పేరుతో ఆ దేవస్థానానికి సంబంధించి భూములు ఇచ్చారు. దేవుడికి అనేక కార్యక్రమాలు చేపట్టాలని, ఆ రకంగా సంరక్షించాలని సదుద్దేశంతో ఆ భూములు ఇచ్చారు. దాన్ని పూల్బాగ్ అనే పేరు కూడా ఉంది. కానీ ఇటీవల కాలంలో భూములు విపరీతంగా ఖరీదైన తర్వాత ఆ ప్రభుత్వ భూములు ఏవైతున్నాయో, దేవస్థానం భూములు ఏవైతున్నాయో దాన్ని ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది పచ్చి దుర్మార్గం. 2007లో కూడా ఇదే తరహాలో ఆక్రమించడానికి ప్రయత్నం చేశారు. సిపిఎం పార్టీ ఆ రోజు అడ్డుకుంది. ఆ భూములు పేదలకి ఇళ్ల స్థలాలు ఇవ్వండి అని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడితే ఆ రోజున్న ప్రభుత్వం ఇది దేవస్థాన భూమి, దేవుడికి సంబంధించిన భూమి, ప్రత్యామ్నాయ భూములు ఇస్తాం, ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఎవరైతే దేవస్థాన అధికారులు ఉన్నారో ఆ భూమిని పరిరక్షించుకుంటూ ఉన్నారు. అక్కడ ఒక బోర్డులు పెట్టారు. దానికి సంబంధించిన సెక్యూరిటీ ఉంది. 2022లో శిరీష అనే అధికారి, దేవస్థాన అసిస్టెంట్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆక్రమణకి గురైతే దాదాపు 6 మీద కేసు పెట్టారు. ఎందుకంటే ఈ భూములు పరిరక్షించాలి, ఆ రకంగా పరిరక్షించే బాధ్యత అధికారులది. ఆ తర్వాత కూడా వాళ్ళు ఏం లేకుండా ఈరోజు ప్రభుత్వం మారిన తర్వాత ఆ భూముల్ని ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే, ఎంపీ యొక్క సహకారం కూడా ఉందనేది ఆరోపణలు ఉన్నాయి. మరి ఎమ్మెల్యే, ఎంపీ ఇంత పెద్ద ఎత్తున భూములు ఆక్రమణకు గురవుతుంటే ఎందుకు స్టేట్మెంట్లు ఇవ్వట్లేదు? ఒకవైపున పార్లమెంట్లో కానీ, అసెంబ్లీలో కానీ ఏం మాట్లాడుతున్నారు? ప్రభుత్వ భూములు పరిరక్షిస్తాం, ఆ రకంగా సంరక్షణ చేస్తామని చెప్తా ఉన్నారు. ఈ రోజు వచ్చేసరికి దాని మీద ఒక్క మాట కూడా, ఒక ప్రకటన కూడా ఇచ్చే పరిస్థితి లేదు. అసెంబ్లీ అయిపోయిన మరుసనాడే ఆక్రమించారు. అంటే అసెంబ్లీలో ఏమని చెప్పారు? ఈ రాష్ట్రంలో ఉండే ప్రభుత్వ భూములన్నీ ఆక్రమణకు గురయ్యాయి, దీన్ని మేము కాపాడుతామని చెప్పారు. ఈ రోజు వచ్చేసరికి అధికార పార్టీ ఎమ్మెల్యే యొక్క సహకారం, ఎంపీ యొక్క సహకారంతో అది జరిగిందనేది అందరూ చెప్పుకుంటా ఉన్నారు. వాళ్ళు వాటాలు పంచుకున్నారు అనేది కూడా చెప్తున్నారు. ఎవరికి చెందాలనేది కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇది ఇంత పచ్చ దుర్మార్గం కదా. ఓవైపున దేవుడి పేరుతో చెప్పి అందులో శ్రీరామచంద్రమూర్తి గారు ఈరోజు మన భారతదేశానికి ఒక దేవుడిగా బీజేపీ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ఎంపీ ఆ భూములు ఏమైపోయినా పర్వాలేదనే పరిస్థితికి వచ్చేశారు. కాబట్టి ప్రభుత్వ భూములు, దేవస్థాన భూములు పరిరక్షించాల్సిన అధికారులు ఈ రకంగా వ్యవహరించడం సరైనది కాదనేది, ఎవరైతే ఆక్రమణకి చేస్తా ఉన్నారో వాళ్ళు రాజకీయ నాయకులు, వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టరు? మామూలుగా పేదోళ్ళు ఎవరైనా చిన్న పాక వేసుకుంటే వెంటనే వచ్చి కేసులు పెడతారు. వాళ్ళని వెంటనే తొలగిస్తారు. విఆర్ఓ దగ్గర నుండి అందరినీ తొలగిస్తారు. నిన్న ఉదయం నుండి సాయంత్రం వరకు పొక్కులను పెట్టి వాళ్ళని ఆ బోర్డులన్నీ ఖాళీ చేస్తుంటే ఏమీ పట్టించుకోలేదు. అంటే ఉదాసీనంగా వ్యవహారం చేయాలని సిపిఎం పార్టీ ఎప్పుడైతే జోక్యం చేసుకుందో దేవస్థాన అధికారులు కూడా వచ్చారు. మీడియా కూడా దాన్ని ప్రముఖంగా ప్రచురించింది. అదొక ఇష్యూ అయింది. దాన్ని ఎందుకు? దేవస్థాన భూములు అందులోని నగరం నడిబొడ్డులు ఉన్నాయి, అనేక రకాలుగా ఉపయోగపెట్టుకోవచ్చు. ఎండోమెంట్ చట్టం ఏమని చెప్తా ఉందంటే దేవస్థాన భూములు ఏ సందర్భంలో కూడా ప్రభుత్వ ప్రయోజనాలకు అనుగుణంగా ఉండాలి తప్ప, సుప్రీంకోర్టు చెప్పిన దాన్ని బట్టి దేనికి కూడా ప్రైవేటు వాళ్ళు ఆక్రమించేదానికి లేదనేది స్పష్టంగా చెప్పుంది. అదే కాదు, దానికి సంబంధించిన దానిలో విశాఖపట్నానికి సంబంధించి విడిపోయిన తర్వాత అనకాపల్లికి ఈరోజు జిల్లా కలెక్టర్ ఆఫీస్ లేదు. దాని గురించి పట్టించుకునే నాదుడే లేడు. ప్రభుత్వం అధికారులు కానీ, ప్రభుత్వం కానీ చెప్తుంది ఎక్కడైనా ప్రభుత్వ భూములు కానీ, దేవాదాయ భూములు ఆక్రమిస్తే మేము ఊరుకునేది లేదని చెప్తుంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చూస్తే ఒక పక్కేమో శగివీర పేరు చెప్తారు, రెండో పక్కేమో చెప్తారు. కానీ ఈరోజు ఆయన పార్టీ ఎమ్మెల్యే పాత్ర కూడా ఉంది ఇందులో నుండి జనాలు అందరూ అనుకుంటున్నారు. అనకాపల్లి కూడా ఒక ఆందోళన కార్యక్రమం కూడా ఉంది. వీళ్ళు ఎప్పుడైనా గెలిస్తే ఈ భూములు ఎప్పుడైనా చేస్తారనేది. అలాగే కనీసం అధికారులకు వచ్చి 2-3 నెలలు కూడా అవ్వకముందు ఈరోజు 1100 కోట్ల పైగా ఉన్న విలువైన భూములు ఈరోజు ఆక్రమణ చేయడానికి గురవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు వరకు పెద్ద ఎత్తున పేపర్లో కానీ, మీడియాలో కానీ పెద్ద ఎత్తున వచ్చినప్పటికి కూడా ఎవరైనా అధికారంలో ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా స్పందించలేదంటే ఖచ్చితంగా వాళ్ళ పాత్ర ఉన్నట్టుగా భావించవలసి వస్తుంది. ఇప్పటికైనా అనకాపల్లిలో ప్రజానీకం ఆందోళన చేస్తున్నారు. దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం, ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే కానీ వాళ్ళు ఉన్నారు కనుక ఖచ్చితంగా వాళ్ళు చెప్పాలి. రెండోది, బీజేపీలు ఎక్కడైనా రాముడు గుడి అంటే జెండాలు పెట్టుకుని పడుతుంది. కానీ ఈరోజు సైలెంట్ గా ఉన్నారు. ఎందుకున్నారు? ఎంపీ గారు
ఒక దేవుడి భూములు చేస్తే అక్కడ చిన్న ఇష్యూ చేసేది, చిన్న ఎకరాల కోసం ఇష్యూ చేసే దానిలో ఈ రోజు ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఎవరు స్పందించలేదు. వాళ్ళ అధినేతలైనా ఖచ్చితంగా వాళ్ళు కంట్రోల్ చేయాలి. దేశంలో అనకాపల్లి ఏరియాల్లో కోట్లాది భూములు, వేలాది భూములు ఈ రోజు కబ్జాకు గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతాను కనుక ఖచ్చితంగా వాటి మీద ఖచ్చితంగా అధినేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పందించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తారు. శ్రీరామచంద్రమూర్తి దేవస్థానం భూములకి మీద పెద్దవాళ్ళ కన్నులు పడ్డాయి. వాళ్ళందరూ ఆ భూములు కాజేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు. అది ప్రజలకి దేవుడికి చెందాల్సినటువంటి భూముల్ని అన్యాయంగా ఆక్రమించడం అనేటువంటి దాన్ని సిపిఎం పార్టీ ఖండిస్తూ ఉన్నాం. ఇందులో ఎవరెవరు వస్తున్నటువంటి తేల్చాల్సినటువంటి అధికారులు ఇంతవరకు నోరిప్పలేదు. కనీసం అక్కడ ప్రొక్లైనర్ పెట్టి బోర్డులు కూడా పీకేస్తూ ఉంటే ఒక్కళ్ళు కూడా వెళ్ళి అధికారులు చర్యలు తీసుకున్నట్టు పాపన పోలేదు. అందుకు మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నది ఏంటంటే ఎవరైతే ఆ బోర్డులు తీసేశారో వాళ్ళందరి మీద కేసులు పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. భూములు ఆక్రమణకు గురై అవుతూ ఉంటే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరు కూడా స్పందించకపోవటం అనేటువంటిది చాలా దుర్మార్గమైన విషయం. ప్రజలు కాపాడతాం, మేము ప్రజల హక్కులను కాపాడతాం, ప్రజల భూములు కాపాడతాం అని చెప్పి మొన్న వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఈ రోజు ప్రజల భూములు వాళ్ళే కాజేసేటువంటి పరిస్థితి ఉందనేటువంటి పుకార్లు కూడా జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటిని నివృత్తి చేయాలి. ఎమ్మెల్యే ఎంపీ తక్షణం జోక్యం చేసుకొని ఈ భూముల్లో ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళు శిక్షిస్తే వాళ్ళ మీద ఉన్నటువంటి అపవాదు కూడా పోయిద్దని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా చర్య తీసుకోవాలి. లేని పక్షంలో సిపిఎం పార్టీగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.